హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితబాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనిప్పుడు మల్లెంపూటి ఆదినారాయణ విరచిత అంశంగా యాంటీ టూరిజం ఉద్యమం అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మన కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను, వినండి. యాంటీ టూరిజం ఉద్యమం. ఇక వినండి. వద్దు బాబోయ్, రావద్దు. పిచ్చి పలు రకాలు, వెర్రి 1000 రకాలు అని ఊరికే అనలేదు మన పెద్దలు. ఆ వెర్రి ఇప్పుడు టూరిజాన్ని పట్టుకుంది. కరోనా తర్వాత రివెంజ్ తీర్చుకున్నట్లు పోలోమని ప్రపంచమంతా చుట్టేస్తున్నారు పర్యాటకులు. కొందరైతే వెళ్ళిన దేశానికే మళ్ళీ మళ్ళీ వెళ్తున్నారు. ఈ ఓవర్ టూరిజం వల్ల ఆయా దేశాలకు ఊపిరి ఆడటం లేదు. స్థానికులకు అద్దె ఇళ్ళు దొరకటం లేదు. ధరలు పెరిగాయి. ప్రశాంతత కరువైంది. సంస్కృతి దెబ్బతింటుంది. అందుకే తమ దేశాలకు వద్దు బాబోయ్, రావద్దు అంటూ యాంటీ టూరిజం ఉద్యమం బయలుదేరింది ఇప్పుడు. భారతీయ మధ్యతరగతి కళ విదేశీయానం కాస్త ఆర్థిక వెసులుబాటు కలిగితే ఏ మలేషియానో, సింగపూరో లేదంటే దుబాయ్కో వెళ్ళొస్తారు. కానీ ప్రపంచ పర్యాటకులకు మాత్రం విహారయాత్ర అంటే ఐరోపానే. అక్కడున్న ఫ్రాన్స్, స్విట్జర్లాండ్, ఇటలీ, ఆస్ట్రియా, నెదర్లాండ్స్, పోర్చుగల్, గ్రీస్, స్పెయిన్ అటువంటి దేశాలకు వెళ్ళొస్తేనే ప్రపంచ పర్యాటకం చేసినట్లు. అసలు సిసలు టూర్ అంటే స్విట్జర్లాండ్లోని ఆల్ప్స్ పర్వతాల నడుమ చేసే రైలు ప్రయాణం, ప్యారిస్లోని ఈఫిల్ టవర్, గ్రీసులోని చారిత్రక ప్రదేశాలు ఇవే ముఖ్యమైనవి. మనకే కాదు, అంతర్జాతీయ పర్యాటకులకు అందరికీ ఇష్టమైనవి యూరప్ దేశాలు. అందుకు నిదర్శనం ఈ గణాంకాలు. 2022లో ప్రపంచవ్యాప్తంగా అత్యధికులు సందర్శించిన దేశం ఫ్రాన్స్. అక్కడికి ఏటా 10 కోట్ల మంది పర్యాటకులు తరలి వెళ్తారు. ఈ దేశమే టాప్ 1 డెస్టినేషన్గా రికార్డులకు ఎక్కింది. ఆ తర్వాత స్పెయిన్ 9,30,00,000 మంది టూరిస్టులు సందర్శించారు. అత్యధిక పర్యాటకులను ఆకర్షించిన 3వ దేశంగా నిలిచింది అమెరికా. ఈ అమెరికా దేశానికి 7,20,00,000 మంది టూరిస్టులు వెళ్ళారు. రోజు వచ్చిపోయే పర్యాటకులతో స్థానికుల రోజువారీ దినచర్యలకు ఆటంకాలు ఏర్పడుతున్నాయి. బస్సుల్లో, రైళ్లలో, హోటళ్లలో ఎక్కడ చూసినా టూరిస్టులే ఉండటంతో ఆయా దేశాల్లోని స్థానికులకు ఇబ్బందులు తలెత్తుతున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. ఆ ఒత్తిడిని భరించలేని ఐరోపా దేశాలు టూరిస్టుల కట్టడికి కొత్త కొత్త ప్రయోగాలు చేయటం మొదలుపెట్టాయి. అందులో భాగంగా పుట్టిందే యాంటీ టూరిజం ఉద్యమం. ఫ్రాన్స్ అత్యధికం. వైవిధ్య, సంస్కృతి, చారిత్రక ప్రాముఖ్యం, ప్రాచీన కళాకృతులు, విలాసవంతమైన జీవనశైలి కలిగిన ఫ్రాన్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు? ప్యారిస్ అందాలతో పాటు ఆ నగర ఫ్యాషన్ ప్రతి ఒక్కరిని అలరిస్తుంది. అందుకే ప్రపంచంలోనే అత్యధిక పర్యాటకులు సందర్శించే దేశంగా ఖ్యాతికెక్కింది ఫ్రాన్స్. ఇక్కడి వరకు బాగానే ఉంది. ఒక సాధారణ మధ్యతరగతి ఇల్లు ఎలా ఉంటుంది? ఒక హాలు, 2 పడగ్గదులు, 2 బాత్రూములు, ఒక చిన్న బాల్కనీ, ఇంతేగా. భార్య, భర్త, 2 పిల్లలు వాళ్ళు సర్దుకుంటే సరిపోయే ఇల్లు అది. అలాంటి ఇంటికి 5 బంధువులు వస్తే, లేదు 10 మంది వస్తే, నిత్యం అంతేసి మంది వస్తూ పోతుంటే ఆ ఇళ్లల్లో ఆ ఇంటోళ్ళ ఇక్కట్లను ఒక్కసారి ఊహించండి.
ఇప్పుడు ఫ్రాన్స్ పరిస్థితి కూడా అంతే. యూరప్లోని ఆ దేశ జనాభా 6,85,00,000. ఏటా ఆ దేశాన్ని సందర్శించే పర్యాటకుల సంఖ్య మాత్రం 10 కోట్లు. అక్కడ నివసిస్తున్న ప్రజల కంటే వచ్చే అతిథులే అధికం. ఇక ఆ దేశ ప్రధాన నగరం ప్యారిస్ జనాభా అయితే కేవలం 20 లక్షలు. కానీ వచ్చే పర్యాటకులు మాత్రం కోట్లలో. మరి హోటళ్ళు, కాఫీ కొట్లు, షాపులు, క్యాబులు, లాడ్జీలు, ఎక్కడ చూసినా టూరిస్టులే. అసలు ఇది మా దేశమేనా? ఎవరెవరో ఎక్కడి నుంచో వచ్చి మాకు ప్రశాంతత లేకుండా చేస్తున్నారు అన్నది ఫ్రాన్స్ వాసుల ఫిర్యాదు. అందుకే ఫ్రాన్స్ కూడా మితిమీరిన పర్యాటకుల సంఖ్యను తగ్గించేందుకు నడుం కట్టింది. పర్యాటకులపై ప్రత్యేక ఆంక్షలను విధిస్తుంది. ప్యారిస్లోని రద్దీ ప్రదేశాల్లో ఇళ్ళు దొరకటం చాలా కష్టం. అందులోనూ అద్దె ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. పెరుగుతున్న టూరిస్టులను దృష్టిలో పెట్టుకొని అక్కడి మధ్యవర్తులు ఇళ్లను రిజర్వ్ చేసి బ్లాక్ చేస్తున్నారు. దాంతో తాత్కాలిక అద్దెలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇలా బ్లాక్ చేసే ఆపరేటర్లపై ఫ్రాన్స్ ప్రభుత్వం కొరడా జడిపిస్తుంది. లైసెన్స్ లేని మధ్యవర్తులపై కేసులు కూడా పెడుతున్నారు అధికారులు. పర్యాటకుల గురించే కాదు, మా స్థానికులైన ఫ్రాన్స్ వాసుల యోగక్షేమాలు కూడా మాకు ముఖ్యం. వారి జీవనశైలికి ఎలాంటి ఆటంకం ఏర్పడినా చర్యలు తీసుకుంటాం అంటున్నారు ప్యారిస్లోని స్థానిక అధికారులు. టూరిస్టుల కోసం ఇళ్లను బ్లాక్ చేసే అద్దె ఆపరేటర్లపై 3,000 పౌండ్లు జరిమానా విధిస్తున్నారు. టూరిస్టు వీసాల జారీలో కూడా ఉదారత ప్రదర్శించడం లేదు ఆ దేశం. ఫ్రాన్స్ బాటలో మరిన్ని దేశాలు చేరాయి. క్రొయేషియాలో యునెస్కో హెరిటేజ్ గుర్తింపు పొందిన కొన్ని పట్టణాలు ఉన్నాయి. వాటిని చూసేందుకు వేల సంఖ్యలో పర్యాటకులు వెల్లువెత్తుతుంటారు. అతిథుల రద్దీ దృష్ట్యా హోటళ్ళు, రెస్టారెంట్లు, అద్దె ఇళ్ళు నిండిపోతున్నాయి. వీరందరికీ తాగునీరు, విద్యుత్తు, ఆకుకూరలు, కూరగాయలు ఇవన్నీ సమకూర్చడం కత్తి మీద సాము. కొన్ని సందర్భాల్లో నీటి సరఫరా పరిమితికి మించి చేయాల్సి వస్తుందని స్థానిక అధికారులు వాపోతున్నారు. అందుకనే విదేశీ పర్యాటకులను తగ్గించేందుకు విలాస నౌకలకు పరిమితులు విధించారు. తద్వారా పర్యాటకుల రద్దీ తగ్గుతుందన్నది ఆ దేశ ఉద్దేశం. ఆస్ట్రియాలోని వియన్నా పరిస్థితి కూడా ఇలాంటిదే. ఎక్కడికెక్కడి నుంచో వచ్చే టూరిస్టులు ఇక్కడే తిష్ట వేస్తుండటంతో స్థానికులకు అద్దె ఇళ్ళు దొరకటం లేదట. పల్లెటూళ్ళ నుంచి పట్టణాలు, నగరాలకు వలస వచ్చే స్థానిక విద్యార్థులు, ఉద్యోగులకు అద్దెకు ఇళ్ళు దొరకటం లేదన్న ఫిర్యాదులు పెరిగాయి అక్కడ. ఒకవేళ లభించిన అద్దె కట్టలేని దుస్థితి. కొన్ని నెలల పాటు అక్కడ ఉంటే టూరిస్టుల వల్ల ఇళ్లకు డిమాండ్ ఏర్పడటంతో ఈ సంక్షోభం తలెత్తింది అన్నది ఆస్ట్రియా దేశస్థుల అభిప్రాయం. సమస్యను పరిష్కరించేందుకు రంగంలోకి దిగిన ప్రభుత్వం ఆ దేశంలోకి వచ్చే పర్యాటకులు 90 రోజులకు మించి అద్దె ఇళ్లలో ఉండటానికి వీల్లేదు అని ఆదేశాలు జారీ చేసింది. చెక్ రిపబ్లిక్కు చెందినటువంటి ప్రాగ్లోని కొన్ని చారిత్రక ప్రాంతాల్లో ప్రశాంతతను కాపాడేందుకు అధికారులు సిద్ధమయ్యారు. విదేశీ పర్యాటకులు పబ్బుల్లో రాత్రింబవళ్ళు తాగుతూ, కేకలేస్తూ, నృత్యాలు చేస్తూ మాకు నిద్రాభంగం కలిగిస్తున్నారు. చెవులు తూట్లు పడే మ్యూజిక్ హోరుతో శబ్ద కాలుష్యానికి కారణమవుతున్నారు. ఇవన్నీ మేమెందుకు భరించాలి? ఇది మా మాతృభూమి. ఇక్కడ ప్రశాంతంగా బతికే హక్కు మాకుంది అంటున్నారు స్థానిక ప్రజలు. ఆ అభిప్రాయాన్ని ప్రభుత్వం కూడా గౌరవించింది. రాత్రి 10 గంటల తర్వాత ఏ పబ్బు పని చేయడానికి వీల్లేదని కొత్త నిబంధనలను రూపొందించింది చెక్ రిపబ్లిక్ ప్రభుత్వం. పార్టీలు, పబ్బుల్లో పర్యాటకులు విపరీత పోకళ్లకు దారితీసే అశ్లీల నృత్యాలు చేస్తున్నారని, అభ్యంతరకర కురుచదుస్తులు ధరిస్తున్నారని, ఆ విశృంఖల జీవన శైలి వల్ల తమ పిల్లలు చెడిపోతున్నారని ఫిర్యాదులు వచ్చాయి.
వాటిని పరిగణనలోకి తీసుకున్న ఆ ప్రభుత్వం పబ్బుల్లో అశ్లీలతను ప్రేరేపించే కాస్ట్యూమ్స్ను నిషేధించింది. యాంటీ టూరిజంపై ఇలా మొదలైన అప్రకటిత ఉద్యమం ఐరోపా మొత్తం వ్యాపించింది. ఇక విలాస నౌకలు, అవే క్రూజ్ షిప్స్, వాటి గురించి అయితే చెప్పక్కర్లేదు. ఒకప్పుడు అమెరికా, బ్రిటన్, హవాయి, సింగపూర్, మలేషియా వంటి దేశాలకు వెళ్ళిన పర్యాటకులు విలాస నౌకల్లో ప్రయాణించి ఆనందించేవారు. టిక్కెట్ల ధరలు అధికంగా ఉన్నా సరే వెచ్చించేవారు. ఇప్పుడు క్రూజుల మధ్య పోటీ పెరగటం, వీటిలో అత్యాధునిక సౌకర్యాలు, విలాసవంతమైన సదుపాయాలు, భద్రత, టిక్కెట్ల ధరలు అందుబాటులోకి రావటం, ఇటువంటి మార్పులతో మధ్యతరగతి ప్రజలు సైతం క్రూజ్ ప్రయాణాలకు ఇష్టపడుతున్నారు. అందుకే భారత్లో కూడా ఇటీవల కార్డీలియా క్రూజ్ షిప్లు పలు సముద్ర మార్గాల గుండా ప్రయాణిస్తుంది. కరోనా తర్వాత ప్రపంచవ్యాప్తంగా విలాస నౌకలు కూడా విపరీతంగా పెరగటం విశేషం. అయితే ఈ రద్దీ వల్ల సముద్ర తీరాలలో అపరిశుభ్రత పెరుగుతుందని ఆయా దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కొన్ని దేశాల్లో అయితే విలాస నౌకలను కట్టడి చేసేందుకు రకరకాల నిబంధనలు విధిస్తున్నాయి. ఈ క్రమంలోనే బార్సిలోనా కూడా స్పందించింది. తమ ప్రాంతంలోని ఓడరేవులకు వచ్చే నౌకల సంఖ్యను తగ్గిస్తే పర్యాటకుల సంఖ్యను కూడా కట్టడి చేయొచ్చని నిశ్చయించింది. ఫలితంగా ఐరోపాకు వచ్చే టూరిస్టులను తగ్గించడం ముఖ్య ఉద్దేశం. బార్సిలోనా నగర పాలకులు, నౌకాశ్రయ అధికారులు ఒక ఒప్పందం చేసుకున్నారు. 2030 నాటికి క్రూజ్ టెర్మినల్స్ సంఖ్యను 7 నుంచి 5కు తగ్గించడానికి ఒప్పందం చేసుకున్నాయి. బార్సిలోనా టూరిజం అబ్జర్వేటరీ ప్రకారం గత ఏడాది నగరాన్ని తిలకించేందుకు సుమారు 36 లక్షల మంది పర్యాటకులు తరలి వచ్చినట్లు గణాంకాలు చెబుతున్నాయి. అందుకే టూరిస్టులను తగ్గించే ప్రయత్నాల్లో భాగంగా ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఫ్రెంచ్ రివేరాలలోని రిసార్ట్ నగరం క్యాన్స్ సైతం క్రూజ్ షిప్ పర్యాటకుల తాకిడిని ఎదుర్కొనేందుకు సిద్ధమైంది. భారీ విలాస నౌకలు పోర్టుకు రాకుండా అడ్డుకుంటుంది. పెద్ద షిప్పుల్లోని ప్రయాణికుల్ని చిన్న చిన్న పడవల్లోకి తరలించి తీరానికి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తుంది. దీనివల్ల సముద్ర తీరాల్లో అపరిశుభ్రతను, జల కాలుష్యాన్ని కొంతవరకైనా తగ్గించవచ్చును అన్నది అధికారుల ఆలోచన. గ్రీసులోని శాంటిరోనీకి నిత్యం క్రూజుల్లో వేల మంది వస్తుంటారు. ఈ పట్టణ జనాభా కేవలం 15,000. కానీ పర్యాటకులు మాత్రం ఏటా 20 లక్షల మంది వస్తుండటం ఆశ్చర్యం. వీరిని తగ్గించేందుకు గ్రీస్ పాలకులు క్రూజ్ పర్యాటకులపై పన్నులు విధించారు. ఒక్కొక్కరు 20 యూరోలు, అంటే సుమారు 2,000 రూపాయలు చెల్లించాలన్నది నిబంధన. ఈ డబ్బును పట్టణ పరిశుభ్రతకు ఉపయోగిస్తున్నారు. స్పెయిన్లో రాజుకుందండో ఇదోయ్, వద్దు బాబోయ్ రావద్దు అంటున్న దేశాల యాంటీ టూరిజం ఉద్యమం మొట్టమొదట స్పెయిన్లో రాజుకుంది. ఐరోపాలో విదేశీ పర్యాటక వ్యతిరేక ఉద్యమానికి ఆ దేశం కేంద్ర బిందువుగా నిలిచింది. ప్రతి దేశానికి ప్రత్యేక స్థానికత, అస్తిత్వం, సంస్కృతి, జీవన విధానం వంటి అపురూప లక్షణాలన్నీ ఉంటాయి. వీటిని దెబ్బతీసే ఏ అభివృద్ధి మాకొద్దు. మితిమీరిన టూరిస్టుల వల్ల వీటన్నింటికీ భంగం కలుగుతుంది. ఆఖరికి స్థానికుల మనుగడకే ముప్పు ఏర్పడే ప్రమాదం ఉంది. కాబట్టి ఉప్పెనలా వచ్చి పడుతున్న పర్యాటకాన్ని కట్టడి చేయండి, ప్రశాంతంగా జీవించే హక్కును కల్పించండి అంటున్నారు స్పెయిన్ వాసులు. సామాజిక మాధ్యమాల ద్వారా ఊపందుకున్న ఈ డిమాండ్ ఐరోపా అంతటా దావానంలా వ్యాపించింది. ముఖ్యంగా యువతీ యువకులు పెద్ద ఎత్తున ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లారు. ప్రజల మద్దతు లభిస్తుంది. స్పెయిన్లోని మాడ్రిడ్లో నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చారు. అంతే, ఐరోపా వాసులంతా దండులా కదిలి వచ్చారు. మాకే ఆశ్చర్యం వేసింది.
మితిమీరిన టూరిజం వల్ల స్థానికులు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో ఈ నిరసన వల్ల తెలిసింది. ఏ దేశ ఆర్థిక వ్యవస్థ అయినా ముందుకు వెళ్ళాలంటే ఎన్నో రంగాలు వృద్ధి చెందాలి. మరి అందులో టూరిజం కూడా ఒకటి. కానీ ఆ పర్యాటకం అనేది బయటి వాళ్ళకు ఆనందాన్ని కలిగించి స్థానికుల్ని ఇబ్బందికి గురి చేయకూడదు కదా. మా ఇంట్లో మేము ప్రశాంతంగా లేకపోతే ఎంత అభివృద్ధి అయితే మాకేం లాభం అన్నారు ఆందోళనలో పాల్గొన్న స్పెయిన్ వాసి డానియల్. ఆ దేశంలోని మ్యాడ్రిడ్లో జరిగిన యాంటీ టూరిజం ఉద్యమానికి 40 నగరాల నుంచి 150,000 మంది స్థానికులు తరలివచ్చారు. ఏ దేశమైనా అతిథులను ఆహ్వానిస్తుంది. ఇదేంటి ఐరోపా వాసులు మాత్రం టూరిస్టులను వద్దు బాబోయ్ వద్దు, మీరు రావద్దు అంటూ రోడ్లెక్కి ఉద్యమాలు చేస్తున్నారని ఆశ్చర్యపోతుంది పర్యాటక ప్రపంచం. స్పెయిన్లో రాజుకున్న యాంటీ టూరిజం ఉద్యమం ఐరోపాలోని అన్ని దేశాలకు వ్యాపించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ తరహా ఉద్యమం రావటం ఇదే ప్రథమం. గ్రీస్, ఇటలీ, ఫ్రాన్స్, నెదర్లాండ్స్, పోర్చుగల్, ఆస్ట్రియా, మాల్టా, చెక్ రిపబ్లిక్లో ఈ తరహా నిరసనలు భారీ ఎత్తున జరుగుతున్నాయట. ఇప్పుడు టూరిజం అంటే బయటి వాళ్లకు కాలక్షేపం కావచ్చు, అక్కడ ఉన్న వాళ్ళకి సంకటం కాకూడదు. స్థానిక సంస్కృతి, సంప్రదాయాలు, జీవన విధానం, ఆహారపు అలవాట్లు, ప్రశాంత వాతావరణం దెబ్బతినకూడదు. సొంత అస్తిత్వం దెబ్బతీసే ఏ ప్రగతి మంచిది కాదు అంటున్న స్పెయిన్ వాసి ఫ్యాబ్లో మాటలను ప్రగతిశీలవాదులు, సామాజికవేత్తలు ఆమోదిస్తున్నారు. ప్రపంచ పర్యాటకులు సైతం పునరాలోచనలో పడ్డారు. యాంటీ టూరిజం ఇప్పుడొక అంతర్జాతీయ అస్తిత్వ పోరాటంగా రూపుదాల్చింది అంటూ మల్లెంపూటి ఆదినారాయణ అందజేసిన ఈ అంశం యాంటీ టూరిజం ఉద్యమం అనేదాన్ని మన కానమూకు కథావచనం శ్రోతలకు మీ కానమూకు స్వరంలో ప్రపంచ జ్ఞానం విశేషంగా వినిపించాను. విన్నారుగా. ధన్యవాదాలు.